నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. పోలవరం జిల్లా సమీప అడవుల్లో పులి సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పులి కదలికలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, ప్రజలు, పశువులకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. చిక్లింత పంచాయతీలో పులి దాడిలో 9 దూడలు మృతి చెందాయి. బుధవారం రాత్రి అటవీ సరిహద్దు చికిలింత పంచాయతీ పరిధిలోని పశువుల కొట్టాలో దూడలపై పులి దాడి చేసింది. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్ లో పులి కదలికలను గుర్తించారు. అడవికి కేవలం 300 మీటర్ల దూరంలోని ఆయిల్ ఫామ్ తోటలో ఉన్న పశువుల పాకపై దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పులి కదలికలపై ఆధునిక సాంకేతికతతో పర్యవేక్షణ చేపట్టాలని, హనుమాన్ బృందాలతో 24 గంటల నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు బృందాలను రంగంలోకి దించాలని, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉండాలన్నారు. పులి సంచారం ఉన్న గ్రామాల్లో అవగాహన శిబిరాలు నిర్వహించాలని, గ్రామస్తులు అవసరం లేకుండా అడవుల్లోకి వెళ్లవద్దని, పశువులను అటవీ ప్రాంతానికి దగ్గరగా కట్టివేయొద్దని సూచించారు. బాధిత రైతులకు తక్షణ పరిహారం అందించామని, పశు వైద్యుల నివేదిక వచ్చిన వెంటనే పూర్తి పరిహారం ఇస్తామని తెలిపారు. మహానాడు 2026 విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కృతజ్ఞతాభివందనలు తెలిపారు. హైబ్రిడ్ విధానంలో జరిగిన ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోయిందని, 24.50 లక్షల డిజిటల్ అటెండెన్స్ నమోదైందని వెల్లడించారు. మహానాడు 2026 విజయంపై నారా లోకేష్ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కోట్లాది కుటుంబ సభ్యుల ఆశీస్సులతో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత జరిగిన తొలి మహానాడు ఘన విజయం టీం టీడీపీ కృషి అని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో నెల్లూరులో జరగాల్సిన మహానాడును హైబ్రిడ్ విధానంలోకి మార్చామని తెలిపారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవటం గురువు చంద్రబాబు నేర్పారని, ఆ నేర్పుతోనే హైబ్రిడ్ మహానాడును విజయవంతం చేశామన్నారు. తెలుగుదేశం నా బాధ్యత అంటూ ప్రతి పల్లె, ప్రతి ఇల్లు మహానాడుకు వేదికైందని లోకేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల బాధ్యతలను కార్యకర్తలే తీసుకొని కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేశారని కొనియాడారు. స్త్రీశక్తి థీమ్ కు అర్థం చెప్పేలా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన తీర్మానానికి ఆమోదం లభించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం ఈ మహానాడు సాధించిన గొప్ప విజయమని తెలిపారు. 2 రోజుల్లో ఎంవైటీడీపీ యాప్లో 24.50 లక్షల డిజిటల్ అటెండెన్స్ నమోదైందన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, మహానాడు కమిటీలు, బ్యాక్ ఆఫీస్ సాంకేతిక సిబ్బంది, ఎంవైటీడీపీ, ఐటీడీపీ అనుబంధ సంఘాలు, మీడియా మిత్రులు, సోషల్ మీడియా అభిమానులు, ఎన్ఆర్ఐలు, మిత్రపక్షాలు, ప్రజలు, భద్రతా సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని మహానాడులో టీడీపీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల ద్వారా గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దారని హోంమంత్రి పేర్కొన్నారు. మహిళలను ఓటర్లుగా కాదు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడిన హోంమంత్రి అనిత మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. మహానాడు వేదికగా చట్టసభల్లో 33% టికెట్లు కేటాయించాలని తీసుకున్న నిర్ణయం మహిళల రాజకీయ సాధికారతకు కొత్త దిశను నిర్దేశించిందన్నారు. మహిళలకు కుటుంబ ఆస్తుల్లో సమాన హక్కులు కల్పించిన తొలి నాయకుడు ఎన్టీఆర్ అని, మహిళా విద్యాభివృద్ధికి ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మహిళలు ప్రజా విధానాలను రూపొందించే స్థాయికి ఎదగాలని టీడీపీ ఆకాంక్షిస్తోందని, తీవ్రమైన ఎండలను లెక్క చేయకుండా భారీ సంఖ్యలో మహిళలు మహానాడులో పాల్గొనడం పార్టీపై విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే సగానికి పైగా ఉన్న మహిళలు, భారతదేశంలోనే మహిళల్ని అత్యధికంగా గౌరవించబడి అదేవిధంగా మహిళల్ని దేవత కింద పూజించే సంస్కృతి కలిగిన భారతదేశం. అటువంటి భారతదేశంలో మహిళలకు సముచితమైన స్థానం ఇవ్వాలి అని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల కానివ్వండి, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి, కొంతవరకు మాత్రమే మహిళలను తీసుకెళ్ళగలిగి ఆ కొంతమేరకు మహిళలను దగ్గర కూడా తీసుకురాలని పరిస్థితులు చాలా కూడా కనిపించినాయి. చాలా సందర్భాల్లో కూడా చూసుకుంటే ఆ మహిళలు అన్న వాళ్ళని చాలా అంటే ఒక వంటింటి కుందేళ్ళు అన్న రకాల మనుషులు కూడా ఉన్నారు. వంటింటికే పరిమితం అయిపోయిన మహిళలు ఏమి చేయగలరు అన్న పొజిషన్ నుంచి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం
ఆయన పార్టీ పెట్టినప్పుడే మహిళలకు సముచితమైన స్థానం కల్పించాలి అని చెప్పి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆస్తుల సమాన వాటా హక్కును ఆ రోజే కల్పించి పుట్టి ఇంటిలోనే కాదు మెట్టినింటిలోనే కూడా మహిళకి గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రుల ఆస్తిలో సమాన వాటా హక్కు మహిళకు కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రవేశపెట్టిన అంటే సుమారుగా 44 సంవత్సరాల క్రితమే దీనికి ఆజ్యం పడిందని ఒకసారి మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఒకవేళ మహిళ తాలూకా చదువు ప్రాధాన్యతని ఆ రోజు ఆ మహానుభావుడు ఏ రకంగా కొలమానం వేశారో తెలియదు, కానీ ఆ రోజు నుంచి పద్మావతి యూనివర్సిటీ అంటే ఒక సపరేట్గా ఒక మహిళా యూనివర్సిటీ. అంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్ దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆ రోజు తయారైనాయి. ఆస్తుల సమాన వాటా హక్కు ఆ రోజు రాష్ట్రంలో మొదలు పెడితే దాన్ని కొన్ని సంవత్సరాలకి దేశం మొత్తం అడాప్ట్ చేసుకొని దేశంలో ఉన్న ప్రతి మహిళకి కూడా ఆస్తుల సమాన వాటా హక్కు కల్పించే విధంగా చట్టం రూపొందించారంటే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఎంత బలమైనదో ఎంత శక్తివంతమైనదో మనందరికీ కూడా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం తర్వాత దగ్గరకు వచ్చేసరికి మహిళా విద్యా విషయంలోని కూడా ఇందాకే చెప్పాను పద్మావతి యూనివర్సిటీస్, తర్వాత అనేకమైన మహిళా యూనివర్సిటీస్ వచ్చినాయి. మహిళలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాం. ఆఖరికి చదువు అయింది, వాళ్ళకి సమాన వాటా హక్కు ఇచ్చాము, గౌరవం పెంచుతున్నాము. కానీ వాళ్ళని కంపల్సరీగా రాజకీయాలకు కూడా అలవాటు చేస్తే రాజకీయాలు కూడా బయటకు వస్తే వాళ్ళు మెరాకిల్స్ సృష్టిస్తారు నిజంగా అని చెప్పి ఆ రోజు నమ్మిన వ్యక్తిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను నిలువున మోసం చేసిందని, ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో లక్షలాది రూపాయలకు పోస్టులు అమ్ముకున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైకాపా విద్యార్థి విభాగం అధ్యక్షుడు జొన్నలగడ్డ కోమల సాయి ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన చేపట్టారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను నిలువున మోసం చేసిందన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో లక్షలాది రూపాయలకు పోస్టులు అమ్ముకున్నారన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నా ప్రభుత్వం మౌనంగా ఉందన్నారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, డిఎస్సి మెరిట్ లిస్టును బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిజాయితీగా ఉంటే ఈ అక్రమాలపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏదైతే మెగా డిఎస్సి అని చెప్పని దగా డిఎస్సిని ప్రవేశపెట్టారో దాని గురించి ఈరోజు జరుగుతున్న మోసాలన్నింటినీ కూడా ఎండగట్టే విధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ మోసాలని తెలియజేసే విధంగా ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి వచ్చి నిరసన తెలియజేయడం, వారికి వినతి పత్రాన్ని కూడా ఏదైతే విద్యార్థి సంఘం నాయకులందరూ కలిసి ఈ మెగా డిఎస్సిలో జరుగుతున్న మోసాలన్నింటినీ కూడా నిగ్గు తేల్చాలి, సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే కనుక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం వినట్లేదు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. ఈరోజు మెగా డిఎస్సి అని చెప్పని పెద్ద ఎత్తున ఆర్భాటం చేశారు. అన్నీ మోసాలే, అన్నీ అరాచకాలే. ఏదైతే స్పోర్ట్స్ కోటా అని చెప్పని అర్హత లేని వాళ్ళందరికీ కూడా ఎవరైతే డబ్బులిచ్చి ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అధ్యక్షుడు కోమల్ సాయి ఒక ఆధ్వర్యంలో ఏదైతే మెగా డిఎస్సి పేరుతో అవినీతికి తెరదించిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు, 7 నియోజకవర్గాల విద్యార్థి విభాగం అధ్యక్షులు, విద్యార్థులందరూ గారు ఈరోజు వందలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయమైన కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఈరోజు అవినీతికి తెరదించారు. 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు పోస్టులు అమ్ముకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అని చెప్పని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆడుకుంటాను. ఏదో పెద్దగా
ఖరీఫ్ సీజన్ కు ముందస్తుగా వ్యవసాయ శాఖ పౌర సరఫరాల శాఖల సమన్వయంతో పనిచేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. రైతులు ప్రాధాన్యత కలిగిన వరి వంగడాలను పండించేలా అవగాహన కల్పిస్తామని చెప్పారు. 10-10 PR 126 వంటి రకాలకు రైస్ మిల్లులో 42% పైగా నూక వస్తోందని ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా లేవని తెలిపారు. వచ్చే 3 నెలలకు ధరలను అదుపులో ఉంచేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిత్యావసర ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. సచివాలయంలో శుక్రవారం ధరల స్థిరీకరణ మంత్రుల కమిటీ 8వ సమావేశం జరిగింది. బహిరంగ మార్కెట్ ధరలను నిత్యం సమీక్షించాలని, ఖరీఫ్ సన్నద్ధతపై దృష్టి సారించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా బహిరంగ మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. పప్పులు, బియ్యం, వంట నూనెలు, టమోటా, ఉల్లిపాయల రిటైల్, హోల్సేల్ ధరలపై సమీక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం వల్ల కొంతమేర ధరలు పెరిగాయని, వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని తెలిపారు. వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో అందుబాటు ధరల్లో ఉంచేలా ఏర్పాటు చేస్తామన్నారు. సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు, కమిటీ సభ్యులు పయ్యావుల కేశవ్, కింజరపు అచ్చెన్నాయుడు అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత దర్శించుకున్నారు. తన కుమారుడితో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రి సవిత కనకదుర్గ అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు మంత్రి కుటుంబ సభ్యులకు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా దేవస్థాన డిప్యూటీ ఈవో కిషోర్ బాబు మంత్రి సవితకు అమ్మవారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈవీ గారు ఆకులకి అయ్యా పేట శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయో ఆయుర్దాగ్నే అవిశోదుషాణో వృత ప్రతీకో హృదయో నిదేధి గుణం హేత్వా మధుజారుగంధే యస్యైవం విజోగ్నిహోత్ర యోజేన దేవం వేద. సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్పష్టం చేశారు. ఎస్ఎస్సిలో, ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించి విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనపరిచారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు విజయాలు సాధిస్తూ ఉన్నత శిబిరాలను అధిరోహించారని సూచించారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో 2025 నుండి 2026 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, సిబ్బందిని ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఎస్ఎస్సిలో 600 మార్కులకు గాను 591, ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించి విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనపరిచారన్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి 3 ర్యాంకులు సాధించిన వారికి వరుసగా 20,000 రూపాయలు, 15,000 రూపాయలు, 10,000 రూపాయల నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా టాపర్లతో పాటు విద్యార్థుల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అధికారులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు సహా మొత్తం 297 మందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్, డైరెక్టర్ బి లావణ్యవేణి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్స్ కల్పించడం, ప్రోత్సహించడం, అది వారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. వారి ఆలోచన ఇందాక మన సెక్రటరీ గారు చెప్పారు, చదువు అనేది గ్రామానికి ఉంటుంది, కానీ కమ్యూనికేషన్, లాంగ్వేజ్, మనం ఒకవేళ పల్లెటూరులో తెలుగులో వచ్చి మన భాష ఇంగ్లీష్లో రావడం, లేదనుకుంటే ఇక్కడికి సిటీలో పెరిగినటువంటి వాళ్ళకి కొంచెం ఇలాంటిది ముందుంటాయి. అవన్నీ కూడా అధిగమించి ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉందంటగా మనకి అవకాశాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజున ఒకసారి చూసుకుంటే మనం 10th క్లాస్లో డెస్టినేషన్ స్కూల్లో టాప్ ర్యాంకర్స్ 5 వచ్చారు. వాళ్ళు నంద్యాల నుంచి జూపాడ బంగ్లా హర్షవర్ధన్,
ఈస్ట్ గోదావరి ఎల్ఎన్పురం అని చెప్పి వెంకట్ అంటే హర్షవర్ధన్కి 589 మార్కులు, వెంకట్కి 580 మార్కులు, సత్యసాయి డిస్టిక్ హిందూపూర్ నుంచి అరుణ్ కుమార్కి 588, ప్రకాశం కొండేపి లక్ష్మీ ప్రశాంత్ 587, అనంతపూర్ కోటి శ్రీలంకకి 587 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా మాస్టర్స్లో కృష్ణా డిస్టిక్లో నాగాయలంకలో పి హర్షిని 591 మార్కులు వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఆ పాప హాస్టల్లో ఉంటూ బయట ఉన్న స్కూల్లో చదువుకొని 591 మార్కులు తీసుకొచ్చింది. అదేవిధంగా శ్రీకాకుళం గర్ల్స్ హాస్టల్లో ఆబ్దాల్ వాసు శృతి 589 మార్కులు తీసుకొని వచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్ కడప డిస్టిక్లో నంది మండలంలో శ్రీనిత్య 588 మార్కులు తీసుకొచ్చింది. వీళ్ళు ముగ్గురు కూడా హాస్టల్లో ఉండు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు. ఎన్టీఆర్ జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు జోడి చింతల చెరువులో జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష పలుగు పారాపట్టి ఉపాధి శ్రామికులతో కలిసి పనిచేశారు. జిల్లాలో 445 చెరువుల అభివృద్ధికి 87 కోట్ల రూపాయలతో 1300 పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. శుక్రవారం మూలపాడు జోడి చింతల చెరువులో జరుగుతున్న జలధార పనులను కలెక్టర్ లక్ష్మీష పరిశీలించారు. తాను కూడా పలుగు పారాపట్టి పనిలో భాగస్వామ్యమై శ్రామికులను ప్రోత్సహించారు. వారితో కలిసి భోజనం చేస్తూ వేతనాలు, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం, డిప్యూటీ సీఎం దిశానిర్దేశానికి అనుగుణంగా జిల్లాలో 445 చెరువుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం 5.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ చెరువులను వచ్చే వర్షాకాలం నాటికి 10.4 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి తీసుకొస్తామని చెప్పారు. చెరువుల పూడిక తొలగింపు, ఫీడర్ ఛానళ్లు పునరుద్ధరణ, గట్ల బలోపేతం పనులను విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ అనుసంధానంతో 87 కోట్ల రూపాయలతో 1300 పనులను గుర్తించి వడివడిగా పూర్తి చేస్తున్నామన్నారు. చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం, తాగునీటి సమస్యలు తీరుతాయని కలెక్టర్ లక్ష్మీష తెలిపారు. ప్రజల వద్దకే పరిపాలనను తీసుకువెళ్లటమే ప్రభుత్వ ప్రధాన ఆశయమని ప్రభుత్వ ఉప సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతరాయంగా ప్రజా దర్బారు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. శుక్రవారం సింగినగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో పాటు యువ నాయకుడు బోండా సిద్ధార్థ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 నెలలుగా ప్రతి శుక్రవారం విరామం లేకుండా ఈ కార్యక్రమం కొనసాగుతోందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక ప్రజా సమస్యలను గుర్తించి వాటిని తక్షణం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎరుబోతు రమణారావు, దాసరి ఉదయశ్రీ, ఎస్కే గౌసియా తదితరులు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా ఇతర వర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేరుగా వచ్చి శాసనసభ్యుల వారి కార్యాలయంలో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ను ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆఫీస్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఆఫీసెస్ అందరూ కూడా ఒకే చోటు ఉండి పెన్షన్ కానీ, హౌస్ సైట్ కానీ, లేకపోతే ఇతర విషయాలు, ఇతర సమస్యలు వాళ్ళకి ఏమన్నా సరే నేరుగా వచ్చి మాతో మాట్లాడుకునేటువంటి ఒక వెసులుబాటు ఈ ప్రజా దర్బార్ ద్వారా మనందరం కూడా కల్పిస్తున్నాం. దాదాపు 6 నెలలు పైగా ప్రతి శుక్రవారం ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మేము కానీ, మా అఫీషియల్స్ కానీ అందరం కూడా కూర్చొని పార్టీ వర్కర్స్, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందులు, అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమన్నా సరే ఈ యొక్క ప్రజా దర్బార్ను యూటిలైజ్ చేసుకుని వాళ్ళ సమస్యను తెలియపరచవలసిందిగా కోరుతూ, అంతేకాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి సమస్యని కూడా నేరుగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమా గారు వీక్షించి జరుగుతున్నటువంటి ప్రతి సమస్యను ఆయన చూసి ఏవైతే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 29-30వ వార్షిక స్నాతకోత్సవాలను జూన్ 2న నిర్వహించనున్నట్లు వర్సిటీ ప్రతినిధి డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ యూనివర్సిటీలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూనివర్సిటీ ప్రతినిధి డాక్టర్ పి చంద్రశేఖర్ మాట్లాడుతూ 2024-2025 బ్యాచ్లకు సంబంధించి నిర్వహిస్తున్న స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజిస్టులు డాక్టర్ సి నరసింహన్, డాక్టర్
డాక్టర్ పిసి రద్లకు గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్సెస్ అవార్డులను ప్రదానం చేస్తున్నామన్నారు. 2 స్నాతకోత్సవాల్లో కలిపి మొత్తం 123 బంగారు పతకాలు, 39 వెండి పతకాలు, 37 ఎండోమెంట్ బహుమతులను ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు. గతేడాది 2022-2023 బ్యాచ్ల స్నాతకోత్సవాలు నిర్వహించామని, వచ్చే ఏడాది నుంచి వీటిని క్రమం తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం ఛాన్సలర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు వచ్చేయడం జరుగుతుంది. మనకు 2 కాన్వకేషన్స్ చేస్తున్నాం. మనము 2024-25 బ్యాచెస్ 29th and 30th కాన్వకేషన్స్ వీఆర్ డూయింగ్ అట్ ది తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా మనము 28th కాన్వకేషన్ చేశాము. డాక్టర్ ఓపి యాదవ్ గారు నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ నుంచి రావడము, ముఖ్య అతిథిగా రావడము, ఆయన అవార్డు డిఎస్సి అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా 29th and 30th కాన్వకేషన్కు 2 డాక్టర్స్కు ఇవ్వడం జరుగుతుంది. ఒకరు డాక్టర్ సి నరసింహన్, షీ ఈజ్ అ వెరీ ఫేమస్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్, అంటే ఆయన సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్. ఇప్పుడు ప్రజెంట్గా అర్లియర్ ఈ వర్క్ అట్ ఈ వాజ్ ట్రైన్డ్ ఇన్ సిఎంసి వెలోర్ డిఎం కార్డియాలజీ. దెన్ ఆయన అమెరికన్ బోర్డు ఎలక్ట్రోఫిజియాలజీ వచ్చేసి అండ్ ఈజ్ అ వెరీ ఇన్ అథారిటీ ఇన్ యాజ్ అ సీనియర్ మోస్ట్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఇన్ ద కంట్రీ. సో ఆయనకు ప్రతిష్టాత్మకంగా మనము డిఎస్సి అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది మామూలుగా ఈ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటే మామూలుగా డిఎస్సి అవార్డు అనేది ఇట్ హెస్ కమ్ ద వర్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. వీఆర్ హానరింగ్ ది ఎమినెంట్ పర్సన్ దోస్ ఆర్ వర్క్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కార్డియాలజీ. ముఖ్యంగా నరసింహన్ గారు ప్రజెంట్గా ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్లో వర్క్ చేయడం చేస్తున్నారు. అదే విధంగా ఇంకో కాన్వకేషన్కు 29th and 30th కాన్వకేషన్ డాక్టర్ పిసి రత్ ఈజ్ అ వెరీ ఫేమస్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఆయన మామూలుగా ఈయన ఒరిస్సా వాసి, ఆల్మోస్ట్ ఒక 30 yearsగా అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో. మహానాడులో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంపై టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా సత్తా ఏంటో నిరూపించారని గద్దె అనురాధ పిలుపునిచ్చారు. విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ మహానాడు విజయవంతం అయిందని, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మహిళలకు పెద్దపీట వేసిందని, దేశం మొత్తం మహిళా జాతికి ఇది హర్షణీయమని పేర్కొన్నారు. బస్సుల్లో మహిళలకు కండక్టర్గా అవకాశం ఇచ్చిన ఘనత, శ్రీశక్తి పథకం ఇచ్చిన ఘనత టీడీపీకి దక్కుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మహిళలకు రక్షణగా ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించారని చెప్పారు. నారా లోకేష్ కు మహిళా లోకం మొత్తం జేజేలు పలుకుతోందని, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కు మహిళలంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు. అధినేత తీసుకున్న నిర్ణయాలే ఆ రోజున 33% రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సమాజంలో భాగం చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇవాళ మహిళలకి రక్షణకి కట్టుబడి ఉంది, మహిళల హక్కులు అందజేయటానికి కట్టుబడి ఉంది. మరి మహిళలకి రాజ్యాధికారాన్ని ఇవ్వటానికి కూడా ఎక్కడా వెనుకాడలేదు. మరి మా సోదరులు కూడా దీన్ని ఆహ్వానిస్తారని, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మరి మీరంతా కూడా మాతో కలిపి నడుస్తారని కోరుకుంటూ, మరి మహిళలు కూడా ఈ రోజున మనకిచ్చిన రాజ్యాధికారాన్ని ఏ మాత్రం కూడా దుర్వినియోగం చేయకుండా మనం ప్రతి ఒక్కరం కూడా సబ్జెక్టుని మనందరం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పటి వరకు కూడా మన తెలుగుదేశమే కానివ్వండి, మన మహిళలు ప్రతి ఒక్కరూ కూడా తనకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకున్నారనే నేను భావిస్తున్నాను. ఇవాళ స్థానిక సంస్థల్లో అధికారాలను ఇస్తే అటు మేయర్లుగా కానివ్వండి, కార్పొరేటర్లుగా కానివ్వండి, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, చైర్మన్లుగా వాళ్ళకి ఇచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళకి రిజర్వేషన్ లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా మరి వాళ్ళకి ముందునే ఉంచింది. మరి ఆ రకంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా,
నేను ఈ రోజున పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నానంటే ఒక జిల్లా అధ్యక్షురాలిగా అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. అయితే ఆ గౌరవాన్ని ఎక్కడా మనం దుర్వినియోగం చేసుకోకుండా మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళటానికి ఆ పదవి ద్వారా వచ్చిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరింతగా మనం ముందుకు తీసుకెళ్ళటానికి ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిన అవసరం ఉంది. మహిళలకి ఇచ్చాము రిజర్వేషన్ ద్వారా. ARTV న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.